నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. నగరంలో పలు రోడ్లపై కార్పొరేషన్ అధికారులు స్పీడ్ బ్రేకర్లు వేశారు. కానీ జీబ్రా లైన్లు మార్చారు. అధిక స్పీడ్ వలన వాహనాల ప్రమాదాలు జరుగుతున్నాయని కార్పొరేషన్ అధికారులు పలుచోట్ల రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు వేశారు. కానీ రాత్రుల్లో అవి కానరాక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. స్పీడ్ బ్రేకర్లపై జీబ్రా లైన్లు ఉంటే వాహనదారులు గుర్తుపట్టి జాగ్రత్తగా వాహనాన్ని నడిపి ప్రమాదాల నుండి బయటపడే అవకాశం ఉంది. అందుకే ప్రమాదాల నివారణ కోసం వేసే స్పీడ్ బ్రేకర్లపై జీబ్రా లైన్లు వేసి వాహనదారుల ప్రమాదాల బారిన పడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు. స్పీడ్ బ్రేకర్లు వేయాలంటే కనీసం ఒక 10 అడుగులు దూరంలో కనిపించేటట్టుంటే అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది, మనం జాగ్రత్తగా వెళ్ళాలి, యాక్సిడెంట్ కాకుండా ఉంది అనే జాగ్రత్త కోసం 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఎవరు వెళ్ళడానికి కాస్ట్స్ కనపడుతుంది. వాటి మీద జీబ్రా మార్క్స్ వేయాలి, వైట్ మార్కింగ్ వేయాలి. వైట్ మార్కింగు జీబ్రా ఎల్లో మార్కింగ్ చేస్తే లైటింగ్ కనపడుతుంది. రాత్రిపూట కూడా స్పీడ్ బ్రేకర్ ఉందో లేదో స్పాట్లో వచ్చే వరకు తెలియకపోతే ప్రమాదాలు జరుగుతున్నాయి. వేసిన ఉద్దేశం కూడా మర్చిపోయి వాళ్ళు ఏదో మొక్కుబడిగా ఉంటుంది కాబట్టి ప్రజల్ని ప్రమాదాల నుంచి కాపాడే ఉద్దేశంతో వేసినటువంటి స్పీడ్ బ్రేకర్లు ఈరోజు ప్రజలకి ప్రమాదాలని కొందెచ్చేటువంటి గంటికలుగా ఇవి తయారైనాయి. తక్షణమే ఉన్నటువంటి స్పీడ్ బ్రేకర్లు అన్నిటికీ కూడా జీబ్రా లైన్స్ వేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా అనేక సెంటర్లో ఇంకా రోడ్లు కొత్తగా నిర్మించారు కానీ స్పీడ్ బ్రేకర్లు వేయకపోవడం వల్ల కూడా ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని గుంటూరు నగర విస్తృతిని బట్టి ఉన్నటువంటి పెరుగుతున్న రద్దీని బట్టి నూతనంగా రోడ్లు నిర్మిస్తూ స్పీడ్ బ్రేకర్లు వేస్తూ వాటికి మరవకుండా జీబ్రా లైన్స్ వేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. గుంటూరు సిటీ రేట్ పేయర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఈ నెల 14న పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో జరగనుంది. నగరాభివృద్ధిని కాంక్షించే ప్రజలు ఈ సమావేశంలో పాల్గొని తగు సలహాలు సూచనలు ఇవ్వాలని అసోసియేషన్ అధ్యక్షులు ఓరుగంటి నారాయణ రెడ్డి కోరారు. రామన్నపేటలోని జనచైతన్య వేదిక కార్యాలయంలో వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, రాఘవరావు తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పౌర సంస్థలు రేట్ పేయర్స్ అసోసియేషన్ తో భాగస్వామ్యం అయ్యి నగరవాసుల సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సంస్థ రేపు 14వ తేదీ ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ నగరంలో ఉన్న పౌర సంస్థలన్నింటినీ ఆహ్వానించి పౌర సంస్థల యొక్క సహకారంతో గుంటూరు నగర సమస్యల పరిష్కారం కోసం శ్రీకారం చుట్టబోతుంది. గుంటూరు నగరంలో ఉన్న ప్రముఖులు, ప్రజాస్వామ్యవాదులు, పౌర సంస్థల ప్రతినిధులు, నగర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నవారు వీరందరూ కూడా ది గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశానికి హాజరై వారి అభిప్రాయాలని సూచనలను అందించాలని కోరుతున్నాను. ఒక్క రేట్ పేయర్స్ అసోసియేషనే కాకుండా మిగతా పౌర సంఘాలు, పౌర సంస్థలను కలుపుకొని వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి అన్ని సమస్యల్ని మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకొచ్చి ఆ పరిష్కారంలో భాగమవుతారని వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కొరకు రేపు 14వ తారీఖు అందరి ఈ సభ్యత్వంతో అక్కడికి తీసుకొచ్చి సమావేశం జరుపుతున్నాము. దానికి అందరూ మిగతా వాళ్ళు హాజరై దీంట్లో ఇన్వాల్వ్ అవుతారని ఆశిస్తున్నాం. అంగన్వాడీల జీతాల పెంపు, ఇతర సమస్యల పరిష్కారానికి సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట జరిగిన సిఐటియు ధర్నా కార్యక్రమంలో రాష్ట కార్యదర్శి దయా రమాదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగన్వాడీ వర్కర్లకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 అమలు చేసి మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల న్యాయమైన కోర్కెలు తీర్చకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఏవీఎన్ కుమారి, జి రమణ, ధనలక్ష్మి, దండ లక్ష్మీనారాయణ, బి లక్ష్మణరావు, కె శ్రీనివాసరావు, శివలీల, అస్మత్ తారా, ప్రేమలత తదితరులు పాల్గొన్నారు. మీరు ఆనాడు హామీ ఇచ్చారు కాబట్టి కనీస వేతనం 26,000 రూపాయల వేతనం ఇవ్వాలి. న్యాయమైన డిమాండ్ల కోసం వస్తున్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి అని చెప్పేసి ఈరోజు మేము కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం. ఈ హామీలు కనుక అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరో పోరాటానికి అంగన్వాడీలు సిద్ధమవుతారు.
ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయండి? ఈ రేట్ల ప్రకారం ఒక కుటుంబం ఈ 11,500తో ఎలా జీవిస్తుంది అంటే ఇందులో వితంతువులు ఉన్నారు, పని చేయలేని వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈ 11,500 జీతం ఎలా సరిపోతుంది? అంటే మేము ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్టు అని ప్రతి వాళ్ళు అంటున్నారు, కానీ ఎలా విమర్శించకుండా ఉండాలండి? వాళ్ళు రాగానే ఎమ్మెల్యేలు మంత్రులు వెంటనే జీతాలు పెంచుకున్నారు. అంటే ఎమ్మెల్యేగా మంత్రులుగా ఉన్న వాళ్ళు మాత్రం కుటుంబాలు జరగాలి కానీ వాళ్ళ ప్రయోజనాలు నిర్వర్తించారు, కానీ చిన్న పేద కుటుంబాల్లో ఉన్న పనిచేస్తున్న వాళ్ళకి మాత్రం జీతాలు పెంచరు. 6 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు జీతాలు పెంచలేదు. ఆటల పోటీల వలన విద్యార్థుల్లో మానసిక శారీరక దారుఢ్యం పెరుగుతుందని టీజీపీఎస్ ప్రిన్సిపల్ కామేశ్వర శాస్త్రి వెల్లడించారు. టీజేపీఎస్ కాలేజీ మెగా స్పోర్ట్స్ మీట్ 2 రోజులుగా కొనసాగుతుంది. ఈ స్పోర్ట్స్ మీట్ కు 60 స్కూళ్లు, కళాశాలల నుండి విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారని ప్రిన్సిపల్ కామేశ్వర శాస్త్రి తెలిపారు. ఈ రోజు వాలీబాల్, కబడ్డీ, చెస్, ఖోఖో లాంటి పలు ఆటలు తుది దశకు చేరుకున్నాయన్నారు. గెలుపొందిన ఆటగాళ్లకు ట్రోఫీ, మెమెంటోలు, ప్రశంసా పత్రాలు అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వాసుదేవరావు, సుధీర్ కుమార్, అనిల్ కుమార్, సునీత, అనితాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 60 కళాశాలల నుంచి, స్కూల్స్ నుంచి విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. మా మేనేజ్మెంట్ వారి సహకారంతో, అలాగే విఆర్ఎస్ ఫౌండేషన్ వారి తోడ్పాటుతో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ 2 రోజులుగా విద్యార్థులు చాలా ఆనందోత్సాహాలతో ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. చదువుతో పాటుగా క్రీడలు కూడా వాళ్ళ మానసిక వికాసానికి దోహదపడతాయన్న సదుద్దేశంతో మా కళాశాల మేనేజ్మెంట్ వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. It is very grateful to come here to participate in these games. We are grateful to have a beautiful coach for us, Jacob sir. He trained very well as in Kho-Kho. We are grateful. Thanks for the TJBS to come to support us in our games. Thank you. లక్ష్మీపురంలోని గిస్మత్ జైల్ మండీ రెస్టారెంట్ ను జిస్మత్ అరేబియన్ జైల్ మండీగా రీలాంచ్ చేశారు. హోటల్ నిర్వాహకులు, ధర్మాతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2017లో స్థాపించిన గిస్మత్ రెస్టారెంట్ ను గుంటూరు ప్రజలు బాగా ఆదరించారని ధర్మా తెలిపారు. గుంటూరులో సక్సెస్ కావడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల తమ హోటళ్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఇక్కడ బిర్యానీ ఒక ఫేమస్ పాయింట్ ఉంది, కిచడీకి ఒక ఫేమస్ పాయింట్ ఉంది, అలాగే మన మండీకి కూడా ఒక ఫేమస్ పాయింట్ ఉండాలని చెప్పి ఇక్కడ మండీ స్టార్ట్ చేశాను. అయితే అప్పుడు నాకు ఇష్టమైన అమ్మాయి పేరు జీతో స్టార్ట్ అవుతుందని జీ ఫర్ జిస్మత్ పెట్టాను. చాలా బ్రాండ్స్ మనం వేరే కంట్రీస్ నుంచి ఇక్కడికి వస్తాయి, కానీ నేను చెప్తున్నాను, నేను కష్టపడతాను. మన జిస్మత్, గుంటూరులో పుట్టిన జిస్మత్ ప్రపంచం మొత్తం అందరికీ తెలిసేలాగా నేను చేస్తాను. సో దానికి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. వేరే కంట్రీస్, యూఎస్, యూకే లాంటి కంట్రీస్లో మన జిస్మత్ గుంటూరులో పుట్టిన దాన్ని అక్కడి వరకు తీసుకెళ్దాం. అక్కడి నుంచి ఇక్కడికి రావడం కామన్, కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాం సంథింగ్ రేర్. థ్యాంక్ యూ. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే జగన్ లాంటి వ్యక్తులకు ప్రజలు శాశ్వత రాజకీయ సమాధి చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతి కోసం రైతులు ఇచ్చిన భూములను ఎలా వాడుకోవాలో తెలియక రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసిన ఘనత మాజీ సీఎం జగన్దని పెమ్మసాని చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. అమరావతి బిల్లు ఆగిపోయిందంటూ తప్పుడు ప్రచారం చేస్తూ వైసీపీ రాక్షసానందం పొందుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్, ఆయన మనుషులు ఎన్ని కుట్రలు చేసినా అమరావతి గెజెట్ నోటిఫికేషన్ బిల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని పెమ్మసాని స్పష్టం చేశారు. అమరావతి బిల్లు అనేది చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ టెక్నికల్ ఇష్యూస్ని స్టేట్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, వారి మంది మార్బలం ఎంత మంది వచ్చినా కూడా ఈ అమరావతి బిల్లుని 1 నెల అటు అయితే అవ్వచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో దానికి గెజెట్ నోటిఫికేషన్ తీసుకొచ్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కృషి చేస్తారు. అది ఒకటి. దాదాపు కొన్ని వేల మంది వర్కర్సు, కాంట్రాక్టర్స్ ఈ రోజున డే అండ్ నైట్ వర్క్ చేసి అమరావతిని నిర్మిస్తూ ఉన్నారు. నేను అందరికీ గుంటూరు ప్రాంత ప్రజలకు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఏదైనా ఒకటి ఇన్స్టిట్యూషన్ తీసుకురావాలన్నా, నిర్మించాలన్నా ఎంతో ఎన్నో కఠోరమైన శ్రమ చేస్తే, ఎంతోమంది వ్యక్తులు కలిస్తే కానీ ఇది అవ్వదు. ఒక మహానగరాన్ని నిర్మించాలంటే, ఈ సంస్థలన్నీ తీసుకురావాలంటే స్టేటు సెంట్రల్లో ఎంత కోఆర్డినేషన్ అవసరం, ఎంతమంది వర్క్ చేయాలో దయచేసి అర్థం చేసుకోండి. ఇవన్నిటినీ చెయ్యటం చేతగాకే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం బటన్ నొక్కుతా 5 సంవత్సరాల కాలాన్ని గడిపేశారు. అంటే ఆంధ్రప్రదేశ్లో అమాయకులు బటన్ నొక్కి కొన్ని పథకాలు ఇస్తే ఓట్లేస్తారు, డెవలప్మెంట్ ఎవరికి అవసరం లేదు అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఈ నెల 13న జరగనుంది.
బ్రాహ్మణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అమరావతి రోడ్లోని హిందూ ఫార్మసీ కళాశాలలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. 104 కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికైన అభ్యర్థులకు జాయినింగ్ ఆర్డర్లు కూడా ఇస్తారని సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు కోనూరు సతీష్ శర్మ తెలిపారు. యువత స్కిల్ డెవలప్మెంట్ పై దృష్టి పెట్టినప్పుడే ఉన్నత ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని హిందూ ఫార్మసీ కళాశాల చైర్మన్ జూపూడి రంగరాజు చెప్పారు. ఇందులో భాగం కింద దాదాపు అన్ని రకాలైనటువంటి జాబ్స్కు ఇటు ఫార్మా, ఇంజనీరింగ్, దీంతోపాటు ఇంకా అనేక రకాలైనటువంటి జాబ్స్ క్రియేషన్లో దాదాపు వీఆర్ ఎక్స్పెక్టింగ్ 100 కంపెనీస్ వస్తున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 కంపెనీలు ఒక చోటికి రావటం, తద్వారా దాదాపు 3,000 మంది పైన దీనికి జాబ్ సీకర్స్ రావడం జరుగుతున్నది. ఈ ఈవెంట్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సమాఖ్య చరిత్రలో నిలిచిపోతుంది. విద్యార్థులను కూడా మెగా జాబ్ మేళాకి 100 మెంబర్స్ని వాళ్ళు అప్పచెప్పారు. అలానే వాళ్ళ టీం అంతా కూడా కాలేజీ పాలక వర్గం అంతా కూడా మెగా జాబ్ మేళాకు సంబంధించి సక్సెస్లో పాటుపడుతున్నందుకు వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ విద్యార్థులందరూ కూడా సంయమనం పాటించి వారి ఎంట్రీ ఏదైతే లోపలికి రావాలో ఎంట్రీని ఇంజనీరింగ్ కాలేజ్ ప్రధాన ద్వారం నుంచి వాళ్ళు లోపలికి రావాలి. విఐపీస్ అందరూ కూడాను ఈ యొక్క విఐపీస్ మీడియా అంతా ఫార్మసీ కాలేజీ ప్రధాన ద్వారం నుంచి లోపలికి వస్తారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఈ నెల 14వ తేదీన గొర్లవారిపాలెంలో మాలబంధు, వనవిందు మాలల ఆత్మీయ కలయికను జయప్రదం చేయాలని కోరుతూ మాల మహానాడు నేతలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. అనంతరం మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్, మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మాలలకు అన్యాయం జరుగుతుందన్నారు. మాలలంతా ఒక తాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఆత్మీయ సమావేశంలో పలువురికి అంబేద్కర్ సేవారత్న అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్రా వేణు, పల్లె మురళీకృష్ణ, దొడ్డ చిట్టిబాబు, జయసుధ, గోదా జాన్పాల్, దారా హేమప్రసాద్, పిల్లి మేరీ తదితరులు పాల్గొన్నారు. మేము గత ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా పథకం మార్చిందని చంద్రబాబు నాయుడికి ఓట్లేసి గెలిపించినందుకు ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలోబడినటువంటి పరిస్థితి అయింది. మాల శాసనసభ్యులు, మాల మంత్రులకి కనీసం గౌరవం లేదు, ఉద్యోగస్తులకు కూడా గౌరవం లేని పరిస్థితి. వీటన్నిటి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా, డిమాండ్ చేస్తా ఈ కార్యక్రమానికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని మాల సంఘాలు కూడా ఏకతాటిపైకి, ఉద్యోగ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి సమిష్టి నిర్ణయం, ఒక ఎజెండా అనేది ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళదలుచుకున్నాం. ఇది రాజకీయ సభ కాదు. మా ఆత్మగౌరవం, మాకు జరుగుతున్న అన్యాయాల మీద ఒక తీర్మానం రాష్ట్రానికి 2 తెలుగు రాష్ట్రాలు కూడా రానున్న రోజుల్లో మేము చేయబోయేది ఒక దిశా దిక్సూచి అవబోతుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.